రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీజేపీ దాఖలు చేసిన పిటిషన్పై నేడు తెలంగాణ హైకోర్టులో తుది వాదనలు జరగనున్నాయి. సీబీఐతో దర్యాప్తు జరిపించాలన్న పిటిషన్పై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టనుంది. అభ్యంతరాలు ఉంటే ఇవాళ తుది వాదన వినిపించాలని హైకోర్టు ఆదేశించింది. కేసు దర్యాప్తు దశలో ఉండగా ఫామ్ హౌస్లోని వీడియోలు, ఆడియోలు సీఎం కేసీఆర్కు చేరడంపై పిటిషనర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ మీడియాకు రిలీజ్ చేసిన ఫుటేజ్ను కోర్టుకు అందించారు. దీంతో పిటిషనర్లు అందించిన ఫుటేజ్ను పరిగణలోకి తీసుకుంటామన్న హైకోర్టు ఇవాళ వాదనలు ముగిసిన తర్వాత తుది తీర్పు వెల్లడించనుంది. రైట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీజేపీ దాఖలు చేసిన పిటిషన్పై నేడు తెలంగాణ హైకోర్టులో తుది వాదనలు జరగనున్నాయి. సీబీఐతో దర్యాప్తు జరిపించాలన్న పిటిషన్పై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టనుంది. అభ్యంతరాలు ఉంటే ఇవాళ తుది వాదన వినిపించాలని హైకోర్టు ఆదేశించింది. ఇక కేసు దర్యాప్తు దశలో ఉండగా ఫామ్ హౌస్లోని వీడియోలు, ఆడియోలు సీఎం కేసీఆర్కు చేరడంపై పిటిషనర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందిస్తారు. రైట్ కృష్ణమూర్తి, చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. ఎమ్మెల్యే కొనుగోలు వ్యవహారంలో బీజేపీ మొదటి నుంచి రాష్ట్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థల మీద అనుమానాలు వ్యక్తం చేస్తా ఉన్నది. అంటే కేంద్రంలోని దర్యాప్తు సంస్థల మీద రాష్ట్ర ప్రభుత్వం అనుమానాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో బీజేపీ కూడా అదే రకంగా వ్యవహరిస్తుంది. అయితే మొదటి నుంచి ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం కావాలని కొంతమందిని కుట్రపూరితంగా ఈ కేసులో ఇరికించే ప్రయత్నాలు చేస్తున్నది. వాళ్ళ పేర్లను కావాలని జోడిస్తుంది. వాళ్ళ ప్రమేయం లేకున్నప్పటికీ వాళ్ళని విచారణ పేరుతో వేధింపులకు గురి చేసిన ప్రయత్నాలు చేస్తుందంటూ బీజేపీ ఆరోపిస్తుంది. దీనిపైన సిట్టు కూడా కొంతమందికి, అంటే బిఎల్ సంతోష్ తదితరులకు, కొంతమందికి జగ్గుస్వామి తదితరులకు నోటీసులు జారీ చేశారు. విచారణకు హాజరు కావాలి, మీ అనుమానాలు ఉన్నాయి, ఫోన్లో ఉన్నాయి. అయితే ఇవన్నీ కూడా ఫోన్లో నిందితులు ఎవరైతే నలుగురు పట్టుబడ్డారో ఎమ్మెల్యే కొనుగోలు కేసులో ముగ్గురు, వాళ్ళ దగ్గర లభించినటువంటి నిందితుల డాటా, ఫోన్ డాటా ఆధారంగా వాళ్ళ నుంచి రికార్డ్ చేసినటువంటి వాంగ్మూలాల ఆధారంగా వీరు నోటీసులు జారీ చేశారు. అయితే ఇదంతా తప్పు, కావాలని రాష్ట్ర ప్రభుత్వం బిఎల్ సంతోష్ లాంటి జాతీయ స్థాయి నాయకులను విచారణ పేరుతో వేయించేందుకు గురి చేస్తున్నట్టు వాళ్ళు కోర్టు ఆశ్రయించారు. దీని మీద వాదోపవాదాలు జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి సిట్ దర్యాప్తు పై తమకు నమ్మకం లేదు, సిబిఐ దర్యాప్తు కానీ లేదంటే సిట్టింగ్ జడ్జి, అంటే స్వతంత్ర దర్యాప్తు సంస్థతో దర్యాప్తు జరిపించండి అంటూ హైకోర్టులో గట్టిగా వాదన వినిపించింది. దీని మీద హైకోర్టు కూడా వాదన ఉన్నది. అయితే ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ కొద్ది రోజుల క్రితం ప్రగతి భవన్లో మీడియా సమావేశం పెట్టి ఈ కొనుగోలు వ్యవహారంలో జరిగినటువంటి వీడియోలు కొన్నింటిని ప్రదర్శించారు. అయితే దీని మీద హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం, అభ్యంతరం కూడా వ్యక్తం చేసింది. కోర్టు విచారణ ఉన్నప్పుడు, కోర్టు ఆదేశించినప్పుడు ఎలా వీడియోలను బహిర్గతం చేశారు? అయితే దర్యాప్తు సంస్థ దగ్గర ఉండాల్సిన వీడియోలు సీఎం కేసీఆర్కు ఎలా అందాయి, ప్రగతి భవన్కి ఎలా వెళ్ళాయి అనే విషయంలో అభ్యంతరాలు వ్యక్తం చేసింది. అయితే దీని మీద సిట్టు వేసినటువంటి పిటిషన్ పై కూడా హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇది అంటే దీన్ని కూడా బీజేపీ తనకు ఆయుధంగా మలుచుకొని, మేము మొదటి నుంచి ఊహించినట్టుగానే రాష్ట్ర ప్రభుత్వ కనుసంధంలోనే, ముఖ్యమంత్రి కనుసంధంలోనే సిట్ దర్యాప్తు జరుగుతున్నది. సిట్ దర్యాప్తు నమ్మకం లేదు, సిబిఐ కానీ స్వతంత్ర దర్యాప్తు సంస్థ కానీ విచారణ జరిపించాలని చెప్పేసి వారు మరోసారి డిమాండ్ చేశారు. దీని మొత్తం మీద వాదనలు, ప్రతివాదనలు జోరుగా సాగాయి. రాష్ట్ర ప్రభుత్వం సిట్ దర్యాప్తు మీద నమ్మకం ఉంది అని అంటుంటే బీజేపీ మాత్రం అనట్లేదు. మొత్తంగా ఈరోజు చివరి దశకు వాదనలు వినిపించే అవకాశం వచ్చింది. ఈరోజు సాయంత్రం వరకు హైకోర్టులో వాదనలు జరిగే అవకాశం, ఇటు ప్రభుత్వం కానీ అటు బీజేపీ తరఫు న్యాయవాదులు కానీ రెండు ఇరు వర్గాలు తమ వాదన వినిపించే అవకాశం ఉంది. మొత్తంగా ఈరోజు సాయంత్రం కానీ ఆ తర్వాత కానీ కోర్టు తన నిర్ణయాన్ని వెల్లడించే అవకాశాలు అయితే ఉన్నాయి. మొత్తంగా చూస్తుంటే సిట్టు దర్యాప్తును, రాష్ట్ర ప్రభుత్వం తీరును బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేస్తుంటే, కృష్ణమూర్తి ఇప్పుడు అంటే జరుగుతున్న పరిణామాలు కూడా బీజేపీ కూడా ఒక వాదన వినిపిస్తుంది. అంటే కేవలం కక్షపూరిత కావాలని, అంటే ఒక ప్రీ ప్లాన్డ్ గానే ఆ వీడియో రిలీజ్ చేయడం కానీ, రికార్డ్ చేయించడం కానీ ఇదంతా కూడా జరిగిందని కూడా చెప్పడం జరుగుతుంది. అంటే అందుకే దాన్ని తప్పుపడుతూ పిటిషన్ వేశారని అనుకోవచ్చా మనం? ఇదే కదా చెప్పేది. ఇప్పుడు జరిగేది ఏంటంటే
సిట్టు దర్యాప్తు సంస్థ వద్దనే ఉంచాలి. సిట్టు సమస్య వివరాలు ఈవెన్ మీడియా చెప్పొద్దు, ఎక్కడ కూడా లీక్ కావద్దని చెప్పేసి హైకోర్టు స్పష్టంగా ఆదేశించింది. బీజేపీ మొదటి రోజు పిటిషన్ వేసినప్పుడే సిట్టు దర్యాప్తు నమ్మకం లేదు అని అన్నప్పుడే హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది సిట్టుకు. ఏమని, మీరు వీడియోలు కానీ మీకు లభించిన ఆధారాలు కానీ కేసు దర్యాప్తు పురోగతి, కేసులో జరుగుతున్న వంటి పరిణామాలు వీటన్నింటినీ ప్రభుత్వంతో సహా ఎవరికి చెప్పకూడదు, వాటన్నింటినీ దర్యాప్తు చేసి కోర్టుకు సమర్పించండి, కోర్టు ముందు ఉంచండి అని చెప్పింది. అయితే ఈ నేపథ్యంలోనే సిట్టుకు దగ్గర వచ్చినటువంటి వీడియోలు కొన్ని సీఎం కేసీఆర్ ప్రదర్శించారు. మీడియా సమావేశంలో బహిరంగంగా వాటిని మీడియాకు చూపించారు, కొన్ని విషయాలు చెప్తూ వారి వివరణను చెప్తూ, అంటే బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏ రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా కూలుస్తుంది, ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఏ రకంగా కుట్ర పన్నిందనే వివరాలను ఆయన బహిర్గతం చేశారు. ఆ సందర్భంగానే వీడియోలు ఇచ్చారు. వీడియో చూపించినప్పుడు దానికి సంబంధించిన వివరాలు ఎట్లా బయట వచ్చాయి అని చెప్పి హైకోర్టు చాలా తీవ్రంగా పరిగణించింది. దీనికి సంబంధించి ఏజీతో పాటు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా నోటీసులు జారీ చేసి వీడియో ఎక్కడి నుంచి వచ్చినా మీకు అని వీళ్ళకి చెప్పింది. ఏజీ కూడా అడిగారు, ఏజీని కూడా ప్రశ్నించింది. ప్రభుత్వం దర్యాప్తు సంస్థ వద్ద సిట్ దగ్గర ఉండాల్సినటువంటి ఆధారాలు ప్రభుత్వానికి ఎలా వెళ్ళాయి, దీని మీద మీ వివరణ ఏంటని కూడా అడిగారు. అయితే దీనికి సరైన సమాధానంగా ఏజీ కొంత సమాధానం చెప్పినప్పటికీ హైకోర్టు సంతృప్తి చెందలేదు. ఏజీ వాదంతో ఏకీభవించలేదు. దీంతో సిబిఐ తోటే దర్యాప్తు, లేదా సిబిఐ మీద రాష్ట్ర ప్రభుత్వానికి నమ్మకం లేదు, సిబిఐ కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థ ఆధారంగా ఉంది కాబట్టి ఆ సంస్థతో వద్దు అనుకున్నప్పుడు సిట్టింగ్ జడ్జితో కానీ, హైకోర్టు సిట్టింగ్ జడ్జి కానీ, సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి కానీ, లేదంటే రిటైర్డ్ న్యాయమూర్తులతో కానీ విచారణ జరిపించమని చెప్పేసి బీజేపీ పిటిషన్ వేసింది. ఆ వాదనే బీజేపీ వినిపిస్తా పోతుంది హైకోర్టు. అయితే బీజేపీ వాదనతో కొంత సానుకూల వైఖరిగా ఉన్నప్పటికీ హైకోర్టు తుది నిర్ణయం ఏ విధంగా వస్తుంది అనేది ఈ రోజు మనం ఎదురు చూడాల్సిన అవసరం అయితే ఉంది. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కృష్ణమూర్తి.